అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ నగల దుకాణాలే లక్ష్యంగా దుండగులు వరుస దాడులకు తెగబడుతున్నారు. తాజాగా వుడ్బ్రిడ్జ్లోని ఒక భారతీయ జ్యువెలరీ స్టోర్లో నలుగురు దుండగులు చొరబడి నిమిషం వ్యవధిలోనే 9.5 కోట్ల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానిక ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వుడ్బ్రిడ్జ్లోని 9 లఖ జ్యువెలర్స్లోని నల్లటి దుస్తులు, ముసుగులు ధరించినటువంటి నలుగురు వ్యక్తులు ప్రవేశం చేశారు. వారు వెంట తెచ్చుకున్న పెద్ద సుత్తెలతో షాకేస్లు అద్దాలను పగలగొట్టి అందులోని ఆభరణాల ట్రేలను ప్లాస్టిక్ సంచుల్లో నింపుకున్నారు. కేవలం 30 నుంచి 45 సెకండ్ల వ్యవధిలోనే దోపిడీ పూర్తి చేసి బయట సిద్ధంగా ఉంచిన కారులో పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో క్లియర్గా రికార్డయ్యాయి. గతంలో ఇదే వీధిలోని విరాణి జ్యువెలర్స్ పైన ఇలాంటి దాడులే జరిగాయి. ఈ వరుస ఘటనలపై దుకాణాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేరాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా అధికారులు ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ నగల దుకాణాలే లక్ష్యంగా దుండగులు వరుస దాడులకు తెగబడుతున్నారు. తాజాగా వుడ్బ్రిడ్జ్లోని ఒక భారతీయ జ్యువెలరీ స్టోర్లో నలుగురు దుండగులు చొరబడి నిమిషం వ్యవధిలోనే 9.5 కోట్ల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానిక ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వుడ్బ్రిడ్జ్లోని 9 లఖ జ్యువెలర్స్లోకి నల్లటి దుస్తులు, ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు ప్రవేశించారు. వారు వెంట తెచ్చుకున్న పెద్ద సుత్తులతో షోకేస్లు పగలగొట్టి అందులోని ఆభరణాల ట్రేలను ప్లాస్టిక్ సంచుల్లో నింపుకున్నారు. కేవలం 30 నుంచి 45 సెకండ్ల వ్యవధిలోనే దోపిడీ చేసేసి బయట సిద్ధంగా ఉంచిన కారులో పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గతంలో ఇదే వీధిలోని విరాణి జ్యువెలర్స్ పైన ఇలాంటి దాడులే జరిగాయి. ఈ వరుస ఘటనలపై దుకాణాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేరాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా అధికారులు ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.